ఓకే, సో ఇప్పుడు మనం కొద్దిగా ఫోకస్డ్గా చెప్పేదంతా కూడా వినండి, అక్కడ మైక్లో రికార్డ్ అవుతుంది. ఓకే, ఈరోజు మనం ఏదైతే కంపెనీ గురించి డిస్కస్ చేయబోతున్నాం కదా, కంపెనీ నేమ్ వచ్చేసి ఏంటి మనకి సన్ఎడ్జ్ అండి. ఏం పేరండి? సన్ఎడ్జ్. ఇది మన కంపెనీ పేరండి. ఈ కంపెనీ గురించి డిస్కస్ చేయడం కంటే కూడా ముందు ఈరోజు మనం ఇక్కడ ఎందుకు వచ్చామనేది మనం అర్థం చేసుకోవడం అది ఎక్కువ ఇంపార్టెంట్ నేను అనుకుంటా. సో ఫస్ట్ మనం ఒక పాయింట్గా డిస్కస్ చేద్దాం. ముందు మనం మాట్లాడుకోవాల్సినవి ఏంటంటే వై, అసలు ఈరోజు మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం, లేదంటే ఈ సన్ఎడ్జ్లో మనం ఎందుకు వర్క్ చేయాల్సిన అవసరం ఉంది, లేదా మనం ఇక్కడ ఏం చేస్తే డబ్బు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఇవన్నీ కూడా మనకి క్లారిటీ వచ్చింది అనుకోండి మనం బాగా చేయగలుగుతాం. ఫస్ట్ మనం ఈ బిజినెస్ అసలు ఎందుకు, దాని మీద మనం డిస్కస్ చేద్దాం. చూడండి, మనం అందరూ కూడా కష్టపడుతున్నామా లేదా? మేడం, మీరు ఇంతకుముందు టీచర్ కదా, మీరేం చేస్తారు? ఇంతకుముందు షోరూంలో చేసేవారు. మేడం, మీరు ఇంతకుముందు సారీ బిజినెస్. మీరమ్మా? అందులో మీరు సార్? మీరు సైట్ ఇంజనీర్. అంటే మనం అందరం కూడా ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నామా లేదా ఇంతకుముందు? ఇప్పుడు చేస్తున్నామా లేదా నాకైతే తెలియదు, బట్ ఇంతకుముందు అయితే మనం చాలా చోట కష్టపడ్డాం. దేనికోసం అండి? మనీ కోసం. దేనికోసం? డబ్బు కోసం. మనకి ఎండ్ ఆఫ్ ద డే ఏం కావాలి? డబ్బు కావాలి. చేసే పని వేరు వేరు కావచ్చు, బట్ మన అందరికీ మోస్ట్లీ అవసరం ఏంటి? మనకి డబ్బు కావాలి, అవునా కదా? సో ఇప్పుడు ఈ డబ్బు ఏదైతే ఉందో, ఉదాహరణకి అనుకుందాము, నాకు మీ శాలరీలో ఎంత ఉందో నాకు తెలియదు, బట్ అప్రాక్సిమేట్గా మనం ఒక 20,000 అని అనుకుందాం. ఎంత? మంత్లీ మనం ఒక 20,000 సంపాదిస్తున్నాము అని మనం అనుకుందాము. సో ఏదైతే మనం మనీ సంపాదిస్తున్నామో, సంపాదించాక ఈ మనీని ఏం చేస్తాం? డబ్బు సంపాదించిన తర్వాత విలువలు దాచిపెడతామా? కాదు. ఏం చేస్తాం? మనం జనరల్గా ఖర్చులు చేస్తాం. ఎన్ని రకాలుగా ఖర్చు చేస్తామంటే 2 రకాలుగా చేస్తామండి. ఫస్ట్ మొదటి దాన్ని మనం ఏమని పిలుస్తామంటే నీడ్స్ అని పిలుస్తాం. నీడ్స్ అంటే తెలుగులో ఏమంటారంటే అవసరాలు. ఎన్ని రకాల అవసరాలు ఉండొచ్చు మనకి? చాలా ఉంటాయి, రైట్? రెండోది వచ్చేసి ఏంటంటే డ్రీమ్స్ అని పిలుస్తామండి. ఏమని పిలుస్తాం? డ్రీమ్స్. డ్రీమ్స్ అంటే చిన్న చిన్న ఆశలు, కోరికలు ఉంటాయి, ఉండవు మనకి. కొద్దిగా ఎక్కువ డబ్బు వచ్చింది అనుకోండి, ఏమనిపిస్తుంది? బంగారం కొందాం, అవునా కదా? మనం జెంట్స్ అయితే ఏమనుకుంటాం? ఒక మంచి ఫోన్ తీసుకోవాలి, మంచి బైక్ తీసుకోవాలి, లేదా కార్ తీసుకోవాలి, అవునా కదా? సో మనీ ఏదైతే సంపాదిస్తున్నామో, ఒక 20,000 సంపాదిస్తున్నామో దాన్ని మనం ఖర్చులు అయితే చేస్తున్నాం. మరి మన అవసరాలకి ఎంత ఖర్చు అయిపోతున్నాయి? అప్రాక్సిమేట్గా 20,000 సంపాదిస్తే ఎంతవరకు ఖర్చు అయిపోతున్నాయి యావరేజ్గా? మీరు మేడం మిగిలావు, మీరు 10 మిగిలావు. 10 కూడా సరిపోదు మనకి. నిజం చెప్పాలంటే యాజ్ పర్ రేషియో మనం చూస్తే, 2 సైడే యాజ్ పర్ రేషియో చూస్తే 80% అమౌంట్, అంటే మనం సంపాదించే డబ్బులో 80% డబ్బు ఎక్కడ ఖర్చు అవుతున్నాయి? మన అవసరంలో ఖర్చు అవుతున్నాయి. అండ్ 20% అమౌంట్ ఎక్కడ ఖర్చు అవుతున్నాయి? మన డ్రీమ్స్లో ఖర్చు అవుతున్నాయి. 80% ఆఫ్ ద 20,000 అంటే ఎంత? సుమారు 16,000 రూపాయలు. ఎంత అండి? ఎక్కడ ఖర్చు అయిపోతున్నాయి? అవసరంలో ఖర్చు అయిపోతున్నాయి. ఎంత మిగిలింది మనకి? 4,000 రూపాయలు. ఈ 4,000 రూపాయలతో మనం ఏం చేస్తాం తెలుసా? చిట్టీలు కట్టుకుంటాం. ఏం కట్టుకుంటాం? కడుతున్నారా లేదా చిట్టీలు? చాలామంది కట్టుకుంటున్నాం. మనం ఎన్ని రోజులు ఉంటుంది చిట్టి? సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం కట్టిన తర్వాత ఎగైన్ ఆ డబ్బు తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ ఖర్చులు చేస్తాం. అంటే చూడండి, మనం సంపాదించింది ఎంత? 20,000. అవసరంలో ఎంత ఖర్చు అయింది? 16,000. చీటీలు కట్టుకోవడంలో ఎంత ఖర్చు అయింది? 4,000. అంటే సంపాదించింది 20,000, ఖర్చు కూడా ఎంత అయింది? ఆల్మోస్ట్ 20,000. సో మిగిలింది ఎంత? 0. ఏం మిగిలింది? 0 అకౌంట్ బ్యాలెన్స్ మిగిలింది మనకి, అవునా కదా? అంటే ఈరోజు మన పరిస్థితి ఆల్మోస్ట్ ఇదే విధంగా ఉందా లేదా? సంపాదిస్తున్నాం ఎంత? ఆల్మోస్ట్ అంతే మనకి అమౌంట్ ఖర్చు అయిపోతుందా? అవ్వట్లేదా? అయిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, సడన్గా మీకు ఒక 5 లక్షల రూపాయలు అవసరం వచ్చిందండి, ఎమర్జెన్సీ. ఏం కావాలి? 5 లక్షలు ఎమర్జెన్సీ కావాలి. ఎమర్జెన్సీ మనం చెప్పుకుంటూ వస్తాయా? చెప్పుకుంటూనే వస్తాయి. సో ఎమర్జెన్సీగా డబ్బు అవసరం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఈ రోజుల్లో లోను, అప్పుకి వెళ్తాం. బయట మనకి చాలామంది ఇంట్రెస్ట్కి లోన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఎంతకి ఇంట్రెస్ట్ తీసుకుంటారు? 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు. నాకు తెలిసిన కొంతమంది 10 రూపాయలు కూడా ఇస్తారు. 10 రూపాయలు వడ్డీ తీసుకుంటున్నామా లేదా? మనం చాలామంది అవసరం పడితే ఖచ్చితంగా మనం తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈరోజు ఈ అప్పు చేయాల్సిన పరిస్థితి మనకి ఎందుకు వస్తుంది? మనం గమనిస్తే గన ఏదైతే సంపాదిస్తున్నాం ఇది మొత్తం ఖర్చు అయిపోతుంది, కాబట్టి మనకి వేరే దారి లేక ఇది చేయాల్సి వస్తుంది. కానీ నేనేమంటా అంటే ఈ 20,000 రూపాయలతో పాటు అదనపుగా మీకు ఒక 20,000 రూపాయలు వచ్చింది అనుకోండి, బాగుంటుందా బాగోదా? 20,000 సంపాదిస్తున్నాం, 20,000 ఖర్చు అయిపోతుంది, బట్ దాంతోపాటు అదనపుగా 20,000 వస్తే బాగుంటుందా బాగోదా?
బాగుంటుంది కదా. సో మేమేం చెప్తున్నామంటే ఈ అదనపు 20,000 సంపాదించడం కోసమే మీరు మా సనెజ్ కంపెనీతో మీ యొక్క జర్నీ స్టార్ట్ చేయండి. సనెజ్ కంపెనీతో పాటు మీరు పార్ట్ టైమ్గా పనిచేయడం మొదలు పెట్టండి. ఇలా చేసినట్లయితే కనుక మీరు కూడా పార్ట్ టైమ్గా ఈ యొక్క ఇన్కమ్ని సంపాదించే అవకాశం 100% ఉంటుంది. క్లారిటీ వచ్చిందా రాలేదా? సో దేనికోసం వస్తున్నాం మనం ఇక్కడికి? అదనపుగా ఇన్కమ్ తీసుకోవడం కోసం వస్తున్నాం. ఆబ్వియస్లీ ఇక్కడ చాలా ప్రోడక్ట్ చూసాం మనం ఇందాక, కానీ ప్రోడక్ట్ కోసం మనం వస్తున్నామంటే కాదు. ప్రోడక్ట్ కావాలి, ప్రోడక్ట్తో పాటు మనకి ఏం కావాలి? ఇక్కడ ఇన్కమ్ అవసరం. ప్రోడక్ట్ మనకి బయట కూడా దొరుకుతున్నాయి కదా, ప్రోడక్ట్ మనం బయట కూడా కొనొచ్చు కదా, కానీ బయట మనం ఎందుకు కొనట్లేదు? సనెజ్లోనే ఎందుకు కొనుగోలు చేస్తున్నాం? ఎందుకంటే ప్రోడక్ట్తో పాటు మనకి మేజర్గా ఏం కావాలి? డబ్బు కూడా కావాలి. సో సనెజ్కి రావడానికి మేజర్ కారణం ఏంటి? మనీ, డబ్బు సంపాదించడం కోసమే మనం ఇక్కడికి వస్తాం. అర్థమైంది? అర్థం కాలేదా? రైట్. అయితే సనెజ్లో ఈ డబ్బు ఎలా వస్తుంది ఇది కూడా మనకి తెలియాలి కదా. సరే డబ్బు వస్తుంది అంటున్నారు, బాగుంది, బట్ ఎలా వస్తుంది? సో ముందు ఈ డబ్బు ఎలా వస్తుంది దాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం, ఆ తర్వాత మిగతా సబ్జెక్ట్కి వెళ్దాం. సో సనెజ్ ఈరోజు ఏం చెప్తుందంటే డైరెక్ట్ సెల్లింగ్ని ప్రమోట్ చేస్తుందండి. దేన్ని? డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి ఒకసారి దాన్ని మనం అర్థం చేసుకుంటే, చూడండి అన్ని రకాల ప్రోడక్ట్ చూసాం కదా, ఇలాంటి ప్రోడక్ట్ మన ఇంట్లో వాడుతున్నాం వాడట్లేదా? ఉప్పు, పసుపు, కారం, బెల్లం ఇవన్నీ కూడా డెఫినెట్గా ఎవ్రీడే వాడుతున్నాం. ఈ ప్రోడక్ట్ అన్ని కూడా ఎవరు తయారు చేస్తారు? మ్యానుఫ్యాక్చరింగ్ లేదా ఒక కంపెనీయే తయారు చేస్తుంది. పోనీ కంపెనీ ఎక్కడ ఉంది? తెలియదు. ఏ కంపెనీ తయారు చేస్తుంది? తెలియదు. బయట కొంటప్పుడు బయట ఎప్పుడైతే మనం కొనుగోలు చేస్తున్నామో ఏ కంపెనీ తయారు చేస్తుందో మనకి తెలియదు. ఆ కంపెనీ ఎక్కడుందో మనకి తెలియదు, ఎలా తయారు చేస్తుందో మనకి తెలియదు, కానీ మనమైతే ప్రోడక్ట్ వాడుతున్నాం. సో కంపెనీ ఒక చోట ఉంటుంది, కస్టమర్గా మనం ఒక చోట ఉంటాం. పోనీ కంపెనీలో తయారైన వస్తువు నేరుగా మనకి వస్తుందా? రావట్లేదు. మనం జనరల్గా ఎక్కడికి వెళ్తామో ఓ రీటైలర్ అంటే ఒక షాప్ అతని దగ్గరికి వెళ్తాం. ఇతని దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు ఒక హోల్సేలర్, ఇతని దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు ఒక డీలర్, తర్వాత ఒక డిస్ట్రిబ్యూటర్, తర్వాత ఒక క్యారీ అండ్ ఫార్వర్డ్ ఏజెంట్ అంటాం మనం, రైట్. సో మీరు ఇక్కడ మొత్తం గమనిస్తే కంపెనీ ఒక చోట ఉంది, మనం ఒక చోట ఉన్నాం, కానీ కంపెనీలో తయారైన వస్తువు ఈ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా మన దగ్గరికి వస్తుంది, అవునా కదా. ఈ మొత్తం సిస్టంలో మీరు గమనించండి, కంపెనీ ఒక వస్తువు అప్రాక్సిమేట్గా ఒక 40 రూపాయలకి తయారు చేసింది అనుకోండి. అదే మన వద్దకు వచ్చేసరికి ఎంత అవుతుంది? 100, 110, 120, 150, అవునా కదా. బట్ మినిమం 100 రూపాయలు అయితే పక్కగా అవుతున్నాయి. దీంతో పాటు ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది కూడా ఉంటుంది, టీవీలో మనకి అడ్వర్టైజ్మెంట్ రన్ అవుతూ ఉంటుందా లేదా? మీరు మొత్తం సిస్టంలో గమనించండి, కంపెనీ తయారు ఎందుకు చేసింది? 40. మరి మనం ఎంత కొనుగోలు చేసినాం? 100. మరి 60 రూపాయలు ఎటు పోతుంది? మధ్యవర్తిలోకి పోతున్నాయి. ఎవరికి పోతున్నాయి? ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో రీటైలర్, హోల్సేలర్, డీలర్, డిస్ట్రిబ్యూటర్, మహేష్ బాబు, సమంత వీళ్ళందరికీ పంచడం అయితే జరుగుతుంది. బట్ నేనేమంటే ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? కస్టమర్గా మనం కొనటం వల్లనే కదా. సామాన్ ఎవరు కొనుక్కుంటున్నారు? మనమే. డబ్బులు ఎవరు పే చేస్తున్నారు? మనమే. సో డబ్బులు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి? మనం కొనటం వల్లనే ఈ డబ్బు అన్నీ కూడా ఎక్కడ వెళ్తున్నాయి? ఎంత పోతున్నాయి? 60% డబ్బు మధ్యలో వెళ్ళిపోతున్నాయి. దీన్ని మనం ట్రెడిషనల్ మార్కెట్ అని పిలుస్తామండి. ఏమని పిలుస్తాం? ట్రెడిషనల్ మార్కెట్. బట్ సనెజ్ కంపెనీ ఏమంటుంది? డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే కంపెనీగా ఇక్కడ నేను ఉన్నాను, కస్టమర్గా ఇక్కడ మీరు ఉన్నారు. ఈ రోజు నుంచి మీరు ఒక పని చేయండి, మీ ఇంటికి కావాల్సిన ఏ ప్రోడక్ట్ అయినా సరే, ఏ వస్తువు అయినా సరే మీరు ఇంకా ఇలా కొనవద్దు. ఇలా కొనడం కాకుండా మీరు ఇప్పుడు నేరుగా మన కంపెనీతో టైఅప్ అవ్వండి. ఏమవ్వండి? నేరుగా మన కంపెనీతో మన కంపెనీ పేరు ఏం పేరు? సనెజ్. సో నేరుగా మీరు సనెజ్ కంపెనీతో టైఅప్ అవ్వండి. అలా అయితే నేను ఇక్కడ కూడా 40 రూపీస్కే తయారు చేస్తాను. ఇక్కడ మనం కొనుగోలు చేసేటప్పుడు ఎంత కొనుగోలు చేస్తున్నాం? సేమ్ 100 రూపాయలకి కొనుగోలు చేస్తున్నాం. బట్ మీరు గమనించండి, ఇక్కడ మధ్యవర్తులు ఎవరైనా ఉన్నారా? మధ్యవర్తులు ఎవరో లేరు. సో కంపెనీ ఏమంటుందంటే నేను తయారు చేసింది 40, మీరు కొనింది ఎంత? 100. మరి 60 రూపాయలు ఇక్కడ ఏమవుతున్నాయి? మధ్యలో సేవ్ అవుతున్నాయి. ఏమవుతున్నాయి? సేవ్ అవుతున్నాయి. ఈ 60 రూపాయలని నేను ఎవరికి ఇస్తాను? ఎవరైతే తమ ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్ ఇలా కొనే బదులుగా నేరుగా మన సనెజ్ కంపెనీ ద్వారా కొంటారో ఈ 60 రూపాయలు ఎవరికి ఇచ్చేస్తాను? వారికే తిరిగి రిటర్న్ ఇస్తాను. అంటే ఈ రోజు నుండి మన ఏదైతే ప్రోడక్ట్ ఇక్కడ కొన్నామో మనం ఇక్కడ కొనే బదులుగా నేరుగా సనెజ్ కంపెనీ ద్వారా టైఅప్ అయితే ఏదైతే 60 రూపాయలు మార్కెటింగ్లో ఖర్చు అయిందో అదే డబ్బు ఇక్కడ కంపెనీ ఎవరికి ఇస్తున్నారు? మనకే తిరిగి రిటర్న్ ఇస్తున్నారు. సో అందువల్ల మేము ఏం చెప్తామంటే మీరు ఈ రోజు నుంచి ఇలా కొనే బదులుగా నేరుగా మన కంపెనీ ద్వారా టైఅప్ అవ్వండి. అర్థమైందా? అర్థం కాలేదా? సో నేరుగా టైఅప్ అవుతున్నాం కాబట్టి ఈ మధ్యలో అమౌంట్ అంతా కూడా ఎవరికి వస్తున్నాయి? మనకు వస్తున్నాయి. కానీ కంపెనీ 2 కండిషన్స్ అనింది. ఈ 60 రూపాయలు నేను మీకు ఇవ్వాలి అంటే నాకు 2 కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్ని మీరు ఫుల్ఫిల్ చేయాలి. ఫస్ట్ కండిషన్ ఏమన్నారు? మీరు మా కంపెనీతో కస్టమర్గా ఉండాలి. ఎలా ఉండాలి? కస్టమర్గా ఉండాలి అంటే ఏంటి?
మీకు కావాల్సిన ప్రోడక్ట్ బయట కొనకూడదు. ఎక్కడి నుంచి కొనాలి? సనేజ్ ద్వారా కొనాలి, నెంబర్ 1. నెంబర్ 2, మీ ద్వారా మా కంపెనీ యొక్క బిజినెస్ పెరగాలి. ఏం జరగాలి? బిజినెస్ పెరగాలి. ఈ రెండు ఒకవేళ మీరు చేసుకోగలిగితే ఈ 60 రూపాయలు ఎవరికి ఇస్తానో మీకే తిరిగి రిటర్న్ ఇస్తాను. ఫస్ట్ మనం ఏంటి కస్టమర్ పాయింట్ మాట్లాడుకుందాం. కస్టమర్గా మనం ఉంటే మనకి ఏమేమి లాభం వస్తుంది చూద్దాం. ఈ 60 రూపాయలు ఇస్తుంది అన్నారు కదా, ఎలా ఇస్తుంది? డైరెక్ట్గా ఇచ్చేస్తారా? ఎలా ఇస్తుంది అది చూద్దాం. ఫస్ట్ కస్టమర్గా మనం ఉన్నప్పుడు మనకి మొదటి బెనిఫిట్ ఏమి ఇస్తారు? డిస్కౌంట్ ఇస్తారు. ఏమిస్తారు? డిస్కౌంట్. బయట మనకి ఎంఆర్పీలో వస్తుందా, డిస్కౌంట్లో వస్తుందా? ఎంఆర్పీలో వస్తుంది. ఇక్కడ డిస్కౌంట్లో వస్తుంది. రైట్. ఎంత డిస్కౌంట్లో వస్తుంది? 10 నుంచి 30% మన డిస్కౌంట్ వస్తుంది. బయట ఏమొచ్చింది మనకి? ఎంఆర్పీ. ఇక్కడ ఎంత వస్తుంది? 10 to 30%, 10 నుంచి 30 డిస్కౌంట్. రెండో బెనిఫిట్ మనకి ఏమిస్తున్నారు వీళ్ళు? ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తున్నారు. ఏమిస్తున్నారు? 10 to 15% అప్రాక్సిమేట్గా మనకి ఫ్రీ ప్రోడక్ట్. అంటే ఉదాహరణకి మనం ఒక 1000 రూపాయలు కొన్నాం, వెంటనే 100 నుంచి 150 రూపాయల సామాన్ ఫ్రీ. 5000 కొన్నాం, వెంటనే మనకి ఎంత? 500 నుంచి 750 రూపాయల సామాన్ ఫ్రీ, డిస్కౌంట్ కాకుండా. ఇది ఎవ్రీ మంత్ మనకి ఇస్తారు. రైట్. 3 నెంబర్ బెనిఫిట్ మనకి ఏమిస్తున్నారు వీళ్ళు? క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. ఏమిస్తున్నారు? క్యాష్ బ్యాక్. ఎంత ఇస్తున్నారు? ఇది 4% నుంచి 12% క్యాష్ బ్యాక్. సరే, మనం గ్యాస్ కొంటున్నామా లేదా? గ్యాస్ కొనేటప్పుడు ఏమిస్తున్నారు? సబ్సిడీ. ఎంత ఇస్తున్నారు? 400 రూపాయలు మనకి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సబ్సిడీ అంటే క్యాష్ బ్యాక్ వస్తుంది. కానీ ఉప్పు, పసుపు, కారం కొన్నప్పుడు ఎప్పుడైనా క్యాష్ బ్యాక్ వచ్చిందా మనకి? గ్యాస్ కొన్నప్పుడు వచ్చింది, కానీ ఇంకా ఎక్కడ కూడా మనకి అలా రాలేదు. బట్ మీరు సనేజ్ ద్వారా కొనుగోలు చేస్తే మీరు ఏదైతే కొంటారో ప్రతి దాని మీద మీకు 4 నుంచి 12% ఏమొస్తుంది? క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది 3 నెంబర్ బెనిఫిట్. 4 నెంబర్ బెనిఫిట్ వచ్చేసి ఏంటంటే మనకి సిఎన్సి అనే ఒక ఆఫర్ ఇస్తున్నారు. దీన్ని మనం కన్సిస్టెన్సీ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? కన్సిస్టెన్సీ. అంటే కంపెనీ ఏమంటుందంటే, ఉదాహరణకి మీరు అన్ని ఉప్పు, పసుపు, కారం, బెల్లం, సోప్, షాంపూ, టూత్పేస్ట్, బాడీ స్ప్రే, బాడీ లోషన్స్ ఇవన్నీ కలిపి టోటల్గా మీరు ఒక 3000 రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తున్నారు అనుకుందాం. ఎంతండి? 3000. ఈ 3000 రూపాయల సామాన్ మీరు వరుసగా 4 నెలల కొనుగోలు చేస్తే, అంటే ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, 4th మంత్, అలా వరుసగా 4 నెలల కొనుగోలు చేస్తే 5వ నెల వచ్చేసరికి 2200 రూపాయల సామాన్ పూర్తిగా ఉచితం. ఇవన్నీ కాకుండా డిస్కౌంటు, ఫ్రీ ప్రోడక్టు, క్యాష్ బ్యాక్ కాకుండా ఇది అదనపుగా ఇస్తున్నారు. అంటే 3000 రూపాయలు చొప్పున 4 నెలలకు ఉంటే 5వ నెల ఫ్రీ. అంటే 5వ నెల మనం మనీ కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే తీసుకోవచ్చు. అది కూడా మనకి ఏం కావాలో మనం అదే తీసుకోవచ్చు. ఇది ఫస్ట్. అదేవిధంగా ఒకవేళ మనం 5000 రూపాయలు కొనుగోలు చేస్తున్నాం అనుకోండి, ఫ్యామిలీ సైజ్ కొద్దిగా పెద్దగా ఉన్నాయి, అప్పుడు 5000 రూపాయలు చొప్పున 4 నెలల వరుసగా కొనుగోలు చేస్తే పూర్తి 5000 రూపాయల సామాన్ ఉచితంగా ఇస్తున్నారు. దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం? సిఎన్సి, కన్సిస్టెన్సీ అని పిలుస్తున్నాం. ఇది అప్రాక్సిమేట్గా 20 to 25% దాకా బెనిఫిట్స్ అనేది ఉంటాయి. 5వ నెంబర్ బెనిఫిట్ మనకి ఏమిస్తున్నారు? ఇక్కడ దొరికే ప్రతి ఒక్క వస్తువు మనకి ఎలా వస్తుంది? ఆర్గానిక్స్. ఏంటని? కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్ని మనం తీసుకోవచ్చు. బయట మనకి కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్ దొరుకుతాయా, కెమికల్ బేస్ దొరుకుతాయా? ఎంతో కొంత ఉంటుంది. కొన్నిట్లో ఎక్కువ ఉండవచ్చు, కొన్నిట్లో తక్కువ ఉండొచ్చు. బట్ కెమికల్ అయితే తప్పనిసరిగా ఉంటాయి. బట్ మన దగ్గర ప్రోడక్ట్ అన్నీ కూడా ఏంటి? ఆర్గానిక్ ప్రోడక్ట్ అనేది వస్తున్నాయి. అండ్ 6వ నెంబర్ బెనిఫిట్ మనం చూస్తే ఇక్కడ నుంచి మనం ఒక ఇన్కమ్ ఆపర్చునిటీ కూడా తీసుకోవచ్చు. కావాలంటే డబ్బు కూడా సంపాదించే అవకాశం ఉంది. నా మీరు గమనించండి, ఇక్కడ ట్రెడిషనల్ మార్కెట్ ఉంది, ఇక్కడ ఎవరు ఉన్నారు? సనేజ్ ఉంది. బయట మార్కెట్లో కొనేటప్పుడు మనకి ఏమొస్తుందండి? ప్రోడక్ట్ మాత్రమే, ఇంకేమైనా వస్తుందా? ఇంకేమీ రాదు. బట్ అదే ప్రోడక్ట్ మీరు ఇక్కడ కొనే బదులుగా ఇక్కడ కొన్నారనుకోండి, డిస్కౌంట్ వస్తుంది 10 నుంచి 30, ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది 10 నుంచి 15, క్యాష్ బ్యాక్ వస్తుంది 4 నుంచి 12, సిఎన్సి 4 నెలలకు ఉంటే 5వ నెల ఫ్రీ, ఆర్గానిక్ ప్రోడక్ట్ వస్తుంది. అదేవిధంగా డబ్బు సంపాదించే అవకాశం కూడా వస్తుంది. మరి కస్టమర్గా మనం ఇక్కడైనా కొనాల్సిందే, ఇక్కడైనా కొనాల్సిందే, ఇక్కడైనా డబ్బు పెట్టాల్సిందే, ఇక్కడైనా డబ్బు పెట్టాల్సిందే. ఇక్కడ కూడా ప్రోడక్ట్ వస్తాయి, ఇక్కడ కూడా ప్రోడక్టే వస్తాయి. కానీ ఇక్కడ ప్రోడక్ట్తో పాటు ఇవన్నీ కూడా అదనపుగా వస్తుంది. దీనికోసం మనం రూపాయి అడిషనల్గా పే చేయాల్సిన అవసరం లేదు. మరి మీరు చెప్పండి, కస్టమర్గా ఎక్కడ కొంటే మంచిది? సనేజ్లో కొంటే మంచిదా, బయట షాప్లో కొంటే మంచిదా? సనేజ్లో కొంటేనే మంచిది. సో కాబట్టి మేము ముందుగా ఏమంటున్నామంటే, మీకు కావాల్సిన ప్రోడక్ట్, వస్తువు ఏదైనా సరే బయట మార్కెట్లో కొనే బదులుగా ఎక్కడ కొనండి? మన సనేజ్ ద్వారా కొనండి. ఇది ఒక ఎత్తు అయితే ఆగండి, చెప్పండి, డౌట్ లాస్ట్లో క్లారిటీ తీసుకుందాం. రైట్. దీన్ని మనం ఇంకో విధంగా కూడా చూద్దాం.
సో ఎగ్జాంపుల్గా ఇక్కడ మనం మార్కెట్ అని రాద్దామండి. ఏదండి ఇది మార్కెట్, ఇది మనకి సనెడ్జ్ అని రాసుకుంటున్నాం. సో రెండు కంపెనీకి తేడా చూద్దాం. బయట మనం వెళ్ళినాము, ఓ 3,000 రూపాయలు పెట్టి సామాన్ కొనడం జరిగింది. వీళ్ళు మనకి ఏమి ఇస్తారు? ప్రోడక్ట్స్ అయితే ఇస్తారు. ఇంకేమైనా ఇస్తారా? ఇవ్వరు. బట్ అదే 3,000 రూపాయల సామాను మీరు సనేజ్ వద్ద కొన్న వెంటనే 300 రూపాయలు ఏమి ఇస్తారు? ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారు. 100 రూపాయలు ఏమి ఇస్తారు? క్యాష్ బ్యాక్ ఇస్తారు. మొత్తం లాభం ఎంత? 3,000 ఇక్కడ కొన్నాం, అదే 3,000 ఇక్కడ కొన్నాం. బట్ ఇక్కడ 3,000 ఏమి ఇచ్చారు? ఓన్లీ ప్రోడక్ట్. ఇక్కడ ఏమి ఇచ్చారు? ప్రోడక్ట్తో పాటు 300 ఫ్రీ ప్రోడక్ట్, 100 రూపాయలు ఏమి ఇచ్చారు? క్యాష్ బ్యాక్ ఇచ్చారు. మొత్తం లాభం ఎంత వచ్చింది? 400. సరే, ఇది మొదటి నెల అయిపోయింది. రెండో నెల మళ్ళీ 3,000 రూపాయలు పెట్టినాము, మళ్ళీ ఏమి ఇచ్చారు? వీళ్ళు ప్రోడక్ట్ ఇచ్చారు. బట్ అదే 3,000 రూపాయలు ఇప్పుడు ఎక్కడ కొన్నాం? మనం సనేజ్లో కొన్నాం. సో సనేజ్ ఏమంటున్నారు? వెంటనే 300 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్, 100 రూపాయలు ఏమి ఇచ్చారు? క్యాష్ బ్యాక్. లాభం ఎంత? 400. మూడో నెల మళ్ళీ వెళ్ళినాము, మళ్ళీ 3,000 రూపాయలు కొన్నాము. ఓకే, ఏమి ఇచ్చారు వీళ్ళు? ప్రోడక్ట్ మాత్రమే. బట్ అదే 3,000 రూపాయలు ఎక్కడ కొన్నాం? ఇప్పుడు మనం సనేజ్లో కొన్నాం. సో ఏమి ఇచ్చారు? వెంటనే 300 ఫ్రీ ప్రోడక్ట్, 100 రూపీస్ క్యాష్ బ్యాక్. మళ్ళీ లాభం ఎంత ఇచ్చారు? 400. 4 నెలలు ఏమైనా తేడా ఉందా చూద్దాం. 4 నెలలు కూడా వెళ్ళినాము, 3,000 రూపాయలు కొన్నాము. ఏమి ఇచ్చారు వీళ్ళు? మళ్ళీ ప్రోడక్ట్ మాత్రమే ఇచ్చారు. అదే 3,000 రూపాయల ప్రోడక్ట్ మనం ఇక్కడ కొన్నాము, సేమ్ బెనిఫిట్ మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చింది. అంటే ఈ విధంగా మనం ఏం చూస్తున్నాం? ఒక 5వ నెల కంపారిజన్ చూస్తున్నాం. 5వ నెల బయట కొంటే ఏంటి, సనేజ్లో కొంటే ఏంటి. సో 5వ నెల బయట మార్కెట్లో మళ్ళీ మనం కొనాలా వద్దా? మళ్ళీ కొనాలి. 3,000 రూపాయలు పెట్టాం, ప్రోడక్ట్ వచ్చింది. బట్ సనేజ్ ఏమంటుంది? ఎన్ని నెలలు కొనుక్కున్నారు వరుసగా? ఇంతకుముందు కంపెనీ ఏమన్నారు? వరుసగా 4 నెలలు కొనండి, 5వ నెల ఫ్రీ. సో ఇక్కడ మనం వరుసగా ఎన్ని నెలలు కొన్నాం? ఇప్పటికే 4 నెల. ఇక్కడైతే 5వ నెల మళ్ళీ మనం డబ్బు పెట్టాల్సి వచ్చింది. బట్ సనేజ్ ఏమంటుంది? 2,200 రూపీస్ ప్రోడక్ట్ పూర్తిగా ఉచితం, దీనికి మీరు రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు. మరి మనం ఇక్కడ గమనిస్తే బయట షాప్లో 3,000 రూపాయలు చప్పున ఎన్ని నెలలు కొన్నాము? 5వ నెల కొన్నాం. మరి మొత్తం ఖర్చు ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 15,000 రూపాయలు ఖర్చు వచ్చింది. బట్ అదే సనేజ్లో మీరు చూడండి, ఇక్కడ మనం 3,000 రూపాయలు చప్పున ఎన్ని నెలలు కొన్నాం? కేవలం 4 నెలలనే కొన్నాం. మరి ఇక్కడ ఎంత అయింది ఖర్చు? 12,000. సో ఇక్కడికి చూడండి 3,000 తేడా వచ్చిందా రాలేదా? బయట 15,000 అయితే ఇక్కడ ఎంత అయింది? 12,000. కానీ ఈ 12,000లో కూడా మీరు గమనిస్తే ప్రతి నెల 400 చప్పున మనకి రిటర్న్ వచ్చిందా రాలేదా? ఫ్రీ ప్రోడక్ట్ 300, 100 రూపాయలు క్యాష్. సో ఇలా చూస్తే 4 నెలల్లో ఎంత వచ్చింది? 1,600 ఇక్కడ వచ్చింది. ప్లస్ 2,200 ఇక్కడ కూడా వచ్చిందా రాలేదా? 5వ నెల ఫ్రీ. సో 2,200, 1,600 ఎంత అయింది? ఇప్పుడు 3,800 రూపాయలు అయినాయి. అంటే ఇది మనకి ఏంటి? అదనపుగా వచ్చింది రిటర్న్. ఇక్కడైతే అట్లాంటి ఏమీ రాలేదు, బట్ ఇక్కడ వచ్చిందా రాలేదా? సో కాబట్టి దీన్ని మీరు ఒకవేళ మైనస్ చేస్తే 3,800 ఎంత మిగులుతున్నాయి? 8,200 రూపాయలు. అంటే ఖర్చు ఎంత అయింది మనకి? 12,000. బట్ యాక్చువల్గా ఇది ఎంతకి పడింది మనకి? 8,200. బయట ఎంతకి పడింది? 15. సో ఇది మార్కెట్, ఇది సనేజ్. మార్కెట్లో ఎంత అయింది? 15,000 రూపాయలు ఖర్చు అయితే ఇక్కడ ఎంత అయింది? జస్ట్ 8,000. అంటే ఆల్మోస్ట్ 40 నుంచి 50% కస్టమర్గా మనం లాభంలో ఉన్నామా నష్టంలో ఉన్నామా? లాభంలో నష్టంలో ఉన్నామా? లాభంలో ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, మనం ఇప్పటి వరకు ఎవరికైనా జాయిన్ చేసుకున్నామా? ఎవరికి జాయిన్ చేయలే. ఎవరికైనా బిజినెస్ చెప్పినామా? చెప్పలే. ఎవరికైనా సామాన్ అమ్మినామా? ఏమీ అమ్మలేదు. కేవలం మన సొంత ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసినా మనకి ఇంత లాభం. ఇది యాక్చువల్ కాన్సెప్ట్. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? కస్టమర్కి బెనిఫిట్ ఉన్నట్ట లేనట్ట? బెనిఫిట్స్ ఉన్నాయి. సో అందువల్ల మేమేం చెప్తామంటే ఇలా కొనే బదులుగా నేరుగా సనేజ్ ద్వారా కొనండి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మనకి అర్థమైందా? అర్థం కాలేదా? కాన్సెప్ట్ బాగుందా లేదా? కస్టమర్గా మనం బయట ఎక్కడ కొన్నా మనకి ప్రోడక్ట్ తప్ప ఇంకా ఏది రావు. బట్ అదే మనం ఇక్కడ కొంటే మనకి కస్టమర్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. నా మన కంపెనీ ఏమంటుందంటే, ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి డిస్కౌంట్ మీకు వచ్చింది, ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది, క్యాష్ బ్యాక్ వచ్చింది, కన్సిస్టెన్సీ 4 నెలలకు ఉంటే 5 నెలల ఫ్రీ వచ్చింది, పైగా ఆర్గానిక్ ప్రోడక్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు ఏం మిగిలి ఉన్నాయి? ఇన్కమ్ ఆపర్చునిటీ. అంటే డబ్బు సంపాదించటం ఎలా? మనం ఫస్ట్ ఏం మాట్లాడుకున్నాం? ఇక్కడ డబ్బు కోసం వచ్చాం. దేనికోసం వచ్చాం? సరే, ఈ బెనిఫిట్ అయితే మనకి వచ్చింది, కానీ బెనిఫిట్ వస్తే చాలా మనీ కూడా కావాలి కదా మనకి. సో అప్పుడు కంపెనీ ఉంటుందంటే, మీరు మా కంపెనీకి బిజినెస్ కూడా పెంచండి. బిజినెస్ పెంచితే మీకు ఇన్కమ్ ఆపర్చునిటీ కూడా ఇస్తాం. మరి బిజినెస్ పెంచడం అంటే ఎలా? సో బిజినెస్ అంటే ఏంటి? సేల్ జరగాలి. ఏం జరగాలని? సేల్ జరగాలి. సేల్ జరగాలంటే ఏంటి సార్? నేను ఇంటింటికి వెళ్ళి అమ్మాలా? నో, మీరు ఇంటింటికి వెళ్ళి అమ్మాల్సిన అవసరం లేదు. సార్ మరి నేను షాప్ పెట్టాలా? మీరు షాప్ కూడా పెట్టాల్సిన పని లేదు.
మీరు వేరే రకంగా సేల్ చేసుకోవచ్చు. ఈ సేల్ చేసుకోవడానికి మీరు నెట్వర్క్ సిస్టమ్ని ఫాలో అవ్వండి. ఏం సిస్టమ్ని? నెట్వర్క్ సిస్టమ్ని ఫాలో అవ్వండి. నెట్వర్క్ అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణగా చిట్టి ఎవరు వేస్తున్నారు ఇక్కడ? మేడం వేస్తున్నారు అనుకుందాం. మేడం మీరు చిట్టి స్టార్ట్ చేశారు అనుకోండి, ఒక్క పర్సన్తో చిట్టి అవుతుందా? అవ్వదు. ఏం చేస్తారు? చిట్టి పెడితే 10 మందిని అడగమా? నేను చిట్టి వేస్తున్నా, మీరేస్తారా అడుగుతామా? ఓ 20 మంది అయితేనే కదా ఒక చిట్టి అయ్యేది, అవునా కదా? అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ థింగ్ ఫాలో అవుతున్నాం. సో ఫస్ట్ మీరు వచ్చి జాయిన్ అయ్యి మీకు కావాల్సిన ప్రోడక్ట్ తీసుకున్నారు, వాడారు. ఒక 10-15 రోజులు ప్రోడక్ట్ని వాడండి. నిజంగా మీకు ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, ఎలా అయితే మనం చిట్టి గురించి 10 మందితో మాట్లాడతాం, చిట్టి గురించి మనం 20 మందికి ప్రమోట్ చేస్తాం, మీరు కూడా మన సనేజ్ కంపెనీకి మీ తెలిసిన వాళ్ళకి చెప్పండి. చెప్పటం ద్వారా ఏం జరుగుతుంది చూద్దాం. ఇప్పుడు మనకు తెలిసిన సర్కిల్లో ఎంతమంది ఉండొచ్చు? రిలేషన్, చుట్టాలు, బంధువులు అందరూ కలిపితే 100, 200, 300 ఉండొచ్చు. బట్ మనం ఏమనుకుంటామంటే అంతమంది అవసరం లేదు, మనం ఒక 10 మందికి చెప్పగలిగాం. ఎంతమందికి? ఓ 10 మందికి చెప్పగలిగాం. చెప్పాం చాలామందికి, కానీ ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చారు అనుకుందాం. ఈ 10 మందికి చెప్పడం జరిగింది. వీళ్ళు కూడా సరే ప్రోడక్ట్ బాగుంది అంటున్నావు కాబట్టి నేను ఒకసారి వాడి చూస్తా, ప్రోడక్ట్ నచ్చితే మళ్ళీ కొంటా సరే అని చెప్పేసి వీళ్ళు 10 మంది రావడం జరిగింది. వీళ్ళు కూడా వాళ్ళ ఇంటికి కావాల్సిన 3,000 కొన్నారు. ఇది 3,000 కావచ్చు, ఇది 30,000 కూడా కావచ్చు, ఎంతైనా కావచ్చు. బట్ మన ద్వారా కంపెనీకి సేల్ ఎంత జరిగింది? ఇప్పుడు 30,000 రూపాయలు సేల్ జరిగింది. కానీ మనం ఎవరికన్నా సామాన్ అమ్మినామా? మనం సామాన్ అయితే అమ్మలేదు. మనం కేవలం ఈ బెనిఫిట్ గురించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం అంటే ఏంటి? ఓరలీ కాదు, పెన్ పేపర్ డైరీతో రాసి చూపించడం. అలా చేసినట్లయితే ఈ 30,000లో మనకి ఎంత వస్తుంది ఫస్ట్ మంత్ అంటే 1,000 రూపాయల నుంచి 1,500 రూపాయలు ఫస్ట్ మంతే మనకి వస్తుంది. ఎందుకు? వీళ్ళకి చెప్పటం వల్ల, రైట్? సో ఇప్పుడు ఈ 10 మంది వచ్చి ప్రోడక్ట్ వాడిన తర్వాత ప్రోడక్ట్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఏం చేస్తారు? మనకి నచ్చినా నచ్చకపోయినా మనిషి యొక్క ధర్మం ఏంటంటే వేరే వాళ్ళకి చెప్పటం. నచ్చినా చెప్తాం, నచ్చకపోయినా చెప్తాం. మీకు నచ్చితే 10 మందికి మాత్రమే చెప్పండి, నచ్చకపోతే మాత్రం 100 మందికి చెప్పాలి. ఓకేనా? నచ్చితే ఎంతమందికి చెప్పాలి? 10 మందికి చెప్పాలి. నచ్చకపోతే 100 మందికి చెప్పాలి. ఏంటి? నచ్చలేదు అని చెప్పాలి. నచ్చితే మాత్రం హార్ట్ఫుల్గా 10 మందికి చెప్పండి చాలు. సో ఈ 10 మంది కూడా వచ్చారు, వీళ్ళు కూడా ప్రోడక్ట్ వాడతారు. తర్వాత వీళ్ళకి కూడా మనీ అవసరం ఉంటుందా? ఉండవా? ఉంటుంది. వీళ్ళకి మన బిజినెస్ ప్లాన్ గురించి అర్థమయ్యేలా చెప్తాం. సో చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఈ 10 మంది కూడా వాళ్ళ తెలిసిన సర్కిల్కి చెప్పడం మొదలు పెడితే ఎంతమంది అయిపోతారు? ఇప్పుడు 100. ఈ 100 మంది కూడా సేమ్ అదే విధంగా వచ్చారు, వాళ్ళు కూడా ఒక 3,000 కొనుక్కున్నారు. సో ఇప్పుడు నెట్వర్క్ సైజ్ మన సేల్ ఎంత జరిగిందంటే సుమారు 3 లక్షల రూపాయలు సేల్ జరిగింది. ఎవరి వల్ల జరిగింది? ఈ 10 మంది చెప్పడం వల్ల జరిగింది. సో కాబట్టి ఫస్ట్ మంత్ మీకు ఎంత ఇచ్చారు? 1000 నుంచి 1,500. మరి ఈ 10 మందికి చెప్పారు కాబట్టి వీళ్ళకి ఎంత ఇస్తారు? ఒక్కొక్క పర్సన్కి 1000 నుంచి 1,500 వాళ్ళకి కూడా వస్తాయి. కస్టమర్గా మనకేమొస్తుంది? ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా కస్టమర్కి వస్తుంది. కానీ ఈ 10 మందికి ఎవరు చెప్పారు? మీరు చెప్పారు. కాబట్టి మొత్తం 3 లక్షల మీద అప్రాక్సిమేట్గా ఒక 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు ఎవరికి ఇస్తారు? ఇప్పుడు మీకు ఇస్తారు. నా మీరు గమనించండి, ఈ 100 మంది నెట్వర్క్ సైజ్ని తీసుకురావటం కోసము కొంతమంది 1 నెల పడుతుంది, కొంతమందికి ఇది 2 నెలలు కూడా పడుతుండొచ్చు, కొంతమందికి ఇది 3 నెలలకు కూడా పడుతుండొచ్చు. బట్ నేనేమంటా అంటే ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ లేదా ఒక థర్డ్ మంత్ మనం పార్ట్ టైమ్గా నిజాయితీగా ప్రతిరోజు పని చేసిన తర్వాత కూడా 3వ నెల వచ్చేసరికి నెలకు ఒక 20,000 నుంచి 25,000 రూపాయలు సంపాదించగలిగితే మంచి ఇన్కమా కదా? ఈరోజు ఒక కాలేజ్ స్టూడెంటో లేదా కాలేజ్ పిల్లలు చూడండి, 10-15 సంవత్సరం చదువుతారు, ఆ తర్వాత కూడా 10-15,000 రూపాయలు జాబ్ గ్యారంటీ లేదు, అవునా కదా? హైదరాబాద్లో వచ్చి అక్కడ ఉండి జాబ్ చేసుకొని ఇంటికి ఎంత పంపిస్తారంటే ఒక 5,000, 10,000 కూడా పంపించాలనే పరిస్థితిలో ఉన్నారు. బట్ ఇక్కడ మాత్రము మనం మన ఇంట్లోనే ఉండి మన అన్ని పనులు చేసుకుంటూ ఏ డిస్టర్బెన్స్ లేకుండా కొద్దిగా టైం కేటాయిస్తూ ఈ బిజినెస్ని సీరియస్గా ప్రమోట్ చేసుకోగలిగితే 100% ఇన్కమ్ని మనం తీసుకోవచ్చు. ఇదే విధంగా ఇదే నెట్వర్క్ సైజ్ రేపు ఒకవేళ 1000 మంది వరకు రీచ్ అయింది అనుకోండి, ఎంతని? 1000 మంది కస్టమర్. నేనేమంటాను, ప్రోడక్ట్ కొనేవాళ్ళు. మనం ఇక్కడ డబ్బు కట్టలేదు, ఎవరి చేత మన డబ్బు కట్టించలేదు. మనం ఏమన్నామో బయట కొనే బదులుగా ఇక్కడ కొనండి. సో ఈ 1000 మంది 3,000 కొనుగోలు చేసినప్పుడు మన ద్వారా కంపెనీకి జరిగే సేల్స్ ఎంత? సుమారు 30 లక్షలు. ఇక్కడ నుంచి యావరేజ్గా పర్ మంత్ మన ఇన్కమ్ స్టార్ట్ అవుతే ఎంత అయింది? 2 నుంచి 2.5 లక్షలు ప్రతి నెల పర్ మంత్ ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు. మీరు గమనించండి, ఎవరి చేత డబ్బు కట్టించలేదు, ఎవరికి అనవసరమైన సామాన్ కూడా అమ్మలేదు, పోనీ 100 రూపాయల ప్రోడక్ట్ తీసుకొచ్చి 1000 రూపాయలకి కూడా అమ్మలేదు. వెరీ రీజనబుల్ కాస్ట్లో ప్రోడక్ట్ ఉంది. సో ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి ఉన్నాయన్నమాట. అంటే కస్టమర్గా మనకి లాభమే,
మనం వేరే వాళ్ళకి ఈ బిజినెస్లో తీసుకురాగలిగిన మనకి లాభమే. ఈ 1000 మంది తీసుకురావడానికి మనకి ఎన్ని రోజులు టైం పడుతుంది అంటే కొంతమందికి 1 year, కొంతమందికి 2 year, కొంతమందికి 3 year కూడా పడుతుంది. బట్ నేనేమంటే ఒక 3 సంవత్సరం మనం పార్ట్ టైం కష్టపడిన తర్వాత కూడా నెలకి 2 నుంచి 2.5 లక్షలు వచ్చింది అనుకోండి, బిగ్ ఇన్కమా స్మాల్ ఇన్కమా? అవునా కదా? సో కాబట్టి ఈ విధంగా మనకి కంపెనీ బిజినెస్ ప్లాన్ అనేది వర్కౌట్ అవుతూ ఉన్నాయి. మేము ఇక్కడ చెప్పేది ఏమంటే వెరీ సింపుల్ కాన్సెప్ట్ అండి. ఈ 10 మంది, ఈ 100 మంది, ఈ 1000 మంది ఎప్పుడు వస్తారో మనకైతే తెలియదు. ఫస్ట్ మీరు స్టార్ట్ అవ్వండి. మీ ఐడి తీసుకొని మీకు కావాల్సిన ప్రోడక్ట్ మొత్తం అన్నీ వాడండి. వాడిన తర్వాత మనకి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. వారం ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. సో ఒక 2-3 నెలల వరుసగా మీరు మీటింగ్స్కి రండి. వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఎలా చెప్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు గమనించండి. ఏమన్నా చేయండి. మీటింగ్ ట్రైనింగ్ వారంకి ఒకరోజు జరిగితే 2-3 గంటలు జరుగుతుంది. కంపల్సరీగా మీటింగ్కి రండి, వచ్చి కూర్చోండి, వినండి వీళ్ళు ఏం చెప్తున్నారు. నిజంగా వీళ్ళు చెప్పిన దానికి చేసిన దానికి మ్యాచింగ్ ఉందా లేదా, ప్రోడక్ట్లు నిజంగా క్వాలిటీ ఉందా లేదా, నిజంగా ఇంత అమౌంట్ ఇంత డబ్బు ఎవరైనా సంపాదిస్తున్నారో సంపాదించట్లేదో చూడండి. ఆ తర్వాత మీరు వర్క్ చేయడం మొదలుపెట్టండి. సో ఇలా మీరు ఒక 2 to 3 months